హలో ఎవరివన్, వెల్కమ్ టు ఎస్ఎస్సి యూట్యూబ్ ఛానల్. నేను మీ శేషు సార్. ఈరోజు మనం 30 డేస్ రైల్వే అర్థమెటిక్ కోర్సులో భాగంగా ప్రాఫిట్ అండ్ లాస్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ బేసిక్స్ చూద్దాం. ప్రాఫిట్ అండ్ లాస్ మనం బాగా చేయాలంటే మనకేం తెలిసి ఉండాలా? పర్సంటేజ్ అంటే 1/100. ఇప్పుడు 30% ఆఫ్ 20 ఎలా కనుక్కోవాలంటే 30 అంటే 30, పర్సంటేజ్ అంటే 1/100, 2 zeros క్యాన్సిల్, 3 into 2 6. ఇంత చేస్తే టైం వేస్ట్ కాబట్టి ఎలా చేస్తామంటే పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. పర్సంటేజ్ అంటే ఎన్ని జీరోస్ క్యాన్సిల్? 2 zeros. 3 into 2 6. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. నెక్స్ట్ 8% ఆఫ్ 6. పర్సంటేజ్ అంటే 2 decimals. పర్సంటేజ్ అంటే ఎన్ని డెసిమల్స్? 2 decimals. ఎందుకంటే పర్సంటేజ్ అంటే 1/100. 1/100 అంటే 0.01. 8 into 6 48. పర్సంటేజ్ అంటే 2 decimals కాబట్టి 48కి 2 decimals అంటే 0.48. నెక్స్ట్ మనం పర్సంటేజెస్, ఫ్రాక్షనల్ వాల్యూస్ కూడా తెలిసి ఉండాలి. పర్సంటేజెస్, ఫ్రాక్షనల్ వాల్యూస్. నెక్స్ట్ 1 అంటే 100%, 1/2 అంటే 50%. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మల్టిప్లై చేస్తే 100 రావాలి. 1ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 100 వస్తుంది? 100. డినామినేటర్ చూడాలి. డినామినేటర్లో 1 ఉంది కాబట్టి 1ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 100 వస్తుంది? 100. 2ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 100 వస్తుంది? 50. 4ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 100 వస్తుంది? 25. 1/5 అంటే 20%. 5ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 100 వస్తుంది? 20. 1/10 అంటే 10%. నెక్స్ట్ 1/20 అంటే 5%. నెక్స్ట్ ఇవన్నీ ఎందుకు పనికి వస్తాయంటే ఇప్పుడు 5% ఆఫ్ 300 అంటాడు. అప్పుడు 5% అంటే ఏమని రాయొచ్చు మనం? 1/20 into 300 ఇలా చేసుకోవచ్చు. 0 క్యాన్సల్, 2/15. ఆ పర్సంటేజ్ బదులు మనం ఏం రాసుకోవచ్చు? ఫ్రాక్షన్ వాల్యూ రాసుకోవచ్చు. నెక్స్ట్ సిపి అంటే కాస్ట్ ప్రైస్, ఎస్పి అంటే సెల్లింగ్ ప్రైస్, పి అంటే ప్రాఫిట్. ప్రాఫిట్ అన్నా ఒకటే, గెయిన్ అన్నా ఒకటే. ప్రాఫిట్ ఎప్పుడు వస్తుంది? సెల్లింగ్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు ఏమొస్తుంది? ప్రాఫిట్ వస్తుంది. సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంటే అప్పుడు ఏమొస్తుంది? మనకు ప్రాఫిట్ వస్తుంది. ఎగ్జాంపుల్, కాస్ట్ ప్రైస్ 10, సెల్లింగ్ ప్రైస్ 20. ఇక్కడ ప్రాఫిట్ అంటే సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ కాబట్టి ప్రాఫిట్. ప్రాఫిట్ ఎలా కనుక్కుంటాం? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ 20, కాస్ట్ ప్రైస్ ఎంత? 10, అంటే ప్రాఫిట్ వచ్చి 10 రూపీస్. నెక్స్ట్ పర్సంటేజ్ ప్రాఫిట్. పర్సంటేజ్ ప్రాఫిట్ అంటే ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100%. ఇక్కడ ప్రాఫిట్ వచ్చి 10 రూపీస్, కాస్ట్ ప్రైస్ వచ్చి 10 రూపీస్, పర్సంటేజ్ అంటే ఇంటూ 100, అంటే పర్సంటేజ్ ప్రాఫిట్ ఎంత? 100%. ఇప్పుడు లాస్ గురించి డిస్కస్ చేద్దాం. సెల్లింగ్ ప్రైస్ తక్కువ ఉంటే అప్పుడు ఏమొస్తుంది మనకు? లాస్. నెక్స్ట్ కాస్ట్ ప్రైస్ వచ్చి 10 రూపీస్, సెల్లింగ్ ప్రైస్ వచ్చి 5 రూపీస్, అంటే మనం ఒక ఆర్టికల్ని 10 రూపీస్కి కొని 5 రూపీస్కి సేల్ చేస్తాం. అప్పుడు ఏమొస్తుంది మనకు? లాస్. లాస్ అంటే ఎలా కనుక్కోవాలి మనం? కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ వచ్చి 10, సెల్లింగ్ ప్రైస్ వచ్చి 5, అంటే లాస్ వచ్చి 5 రూపీస్.
పర్సంటేజ్ లాస్ అంటే ఎలా కనుక్కోవాలంటే లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100%. ఇక్కడ ప్రాఫిట్ అయినా లాస్ అయినా దేని మీద కనుక్కోవాలి మనం? కాస్ట్ ప్రైస్ మీద కనుక్కోవాలి. ఇక్కడ లాస్ వచ్చి 5 రూపీస్, కాస్ట్ ప్రైస్ ఎంత? 10 రూపీస్. పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. 5 2s 250s. ఇక్కడ లాస్ వచ్చి 50%. నెక్స్ట్ మార్కెట్ ప్రైస్. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మీరే షాప్ కీపర్ అనుకుంటే మీరు ఒక ఆర్టికల్ 100 కొంటారు. దాని మీద ఎంఆర్పి అంటే మార్కెట్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ అన్న ఒకటే, లిస్ట్ ప్రైస్ అన్న ఒకటే, లేబుల్డ్ ప్రైస్ అన్న ఒకటే. కాస్ట్ ప్రైస్ కన్నా ఎక్కువ రేటే మార్క్ చేస్తారు మీరు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి 150 మార్క్ చేశారు. ఎంత మార్క్ చేశారు? 150 మార్క్ చేశారు. నెక్స్ట్ మార్కెట్ ప్రైస్ మీద ఏమిస్తారు? డిస్కౌంట్ ఇస్తారు. డిస్కౌంట్ వచ్చి దేని మీద ఇస్తారు? మార్కెట్ ప్రైస్ మీద. సపోజ్ మీరు 150కి మార్క్ చేసి 110కి సేల్ చేశారు. ఎంతకి సేల్ చేశారు? 110కి సేల్ చేశారు. ఇప్పుడు డిస్కౌంట్ అంటే ఎలా కనుక్కోవాలి మనం? డిస్కౌంట్ అంటే డిస్కౌంట్ అన్నా ఒకటే, రిబేట్ అన్నా ఒకటే. డిస్కౌంట్ అంటే మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ 150, సెల్లింగ్ ప్రైస్ 110, అంటే డిస్కౌంట్ 40 రూపీస్. నెక్స్ట్ పర్సంటేజ్ డిస్కౌంట్. పర్సంటేజ్ డిస్కౌంట్ అంటే డిస్కౌంట్ బై మార్కెట్ ప్రైస్ ఇంటూ 100%. ఈ ఫార్ములాతో మనం పర్సంటేజ్ డిస్కౌంట్ కనుక్కుంటాం. మార్కెట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి మధ్యలో డిస్కౌంట్ పర్సంటేజ్ ఉంటుంది. కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి మధ్యలో ఏముంటుంది? మార్కప్ పర్సంటేజ్. మార్కప్ పర్సంటేజ్ ఎలా కనుక్కోవాలంటే మార్కెట్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. మీరు గమనిస్తే పర్సంటేజ్ ప్రాఫిట్ అయినా పర్సంటేజ్ లాస్ అయినా దేని మీద కనుక్కుంటాం? కాస్ట్ ప్రైస్ మీద. డిస్కౌంట్ పర్సంటేజ్ మాత్రం మార్కెట్ ప్రైస్ మీద కనుక్కుంటాం. మార్కప్ పర్సంటేజ్ కాస్ట్ ప్రైస్ మీదే కనుక్కుంటాం. అంటే అన్ని పర్సంటేజెస్ కాస్ట్ ప్రైస్లోనే కనుక్కుంటాం ఎక్సెప్ట్ డిస్కౌంట్ పర్సెంట్. ఇక్కడ మార్కెట్ ప్రైస్ 150, కాస్ట్ ప్రైస్ 100. కాస్ట్ ప్రైస్ ఎంత? 100. పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. అంటే ఎంత పర్సెంట్? 50%. మార్కప్ పర్సంటేజ్ వచ్చి 50%. నెక్స్ట్ నేను ఇక్కడ ఏమని చెప్పినానంటే ఆల్ పర్సంటేజెస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ కాస్ట్ ప్రైస్. అన్ని పర్సంటేజెస్ కాస్ట్ ప్రైస్లో కనుక్కుంటాం కాబట్టి కాస్ట్ ప్రైస్ అంటే 100%. సపోజ్ ప్రాఫిట్ వచ్చి 20% అనుకోండి, అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? 120% అవుతుంది. ప్రాఫిట్ అంటే యాడ్ చేయాలి కదా, సెల్లింగ్ ప్రైస్ 120 అవుతుంది. ఈ పర్సంటేజెస్ అంతా దేంతో కనుక్కోవాలి మనం? కాస్ట్ ప్రైస్లో కనుక్కోవాలి. నెక్స్ట్ సపోజ్ లాస్ అనుకోండి, కాస్ట్ ప్రైస్ వచ్చి 100% ఫిక్స్. ఇది అన్ని పర్సంటేజెస్ కాస్ట్ ప్రైస్లో కనుక్కుంటాం కాబట్టి కాస్ట్ ప్రైస్ అంటే 100%. సపోజ్ లాస్ వచ్చి 20%. లాస్ అంటే మైనస్ చేయాలి కదా, 100 మైనస్ 20 80. సెల్లింగ్ ప్రైస్ అంటే 80%. నెక్స్ట్ ఇప్పుడు కాస్ట్ ప్రైస్ వచ్చి 1000, పర్సంటేజ్ ప్రాఫిట్ వచ్చి 25%. సెల్లింగ్ ప్రైస్ కనుక్కోవాలి. ఎలా కనుక్కోవచ్చు మనం? ఎలా కనుక్కోవాలంటే ఇక్కడ మనకు ఫ్రంట్ వాల్యూ కావాలా, బ్యాక్ వాల్యూ కావాలా? ఫ్రంట్ వాల్యూ కావాలి. ఫ్రంట్ వాల్యూ కావాలంటే ప్రాఫిట్ అంటే యాడ్ చేయాలి కదా, 100 + 25 125/100. అంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? 1000 ఇంటూ 125/100. సపోజ్ కాస్ట్ ప్రైస్ తెలీదు, సెల్లింగ్ ప్రైస్ 125 అని ఇచ్చారు, ప్రాఫిట్ వచ్చి 25% అని ఇచ్చారు. ఇక్కడ మనకు ఫ్రంట్ వాల్యూ కావాలా, బ్యాక్ వాల్యూ కావాలా?
సెల్లింగ్ ప్రైస్ అంటే ఫ్రంట్ వాల్యూ, కాస్ట్ ప్రైస్ అంటే బ్యాక్ వాల్యూ. బ్యాక్ వాల్యూ కావాలంటే రివర్స్ చేయాలి. 100 + 25 125/100, 125/100 రివర్స్ అంటే 100/125, 125 క్యాన్సల్. అంటే కాస్ట్ ప్రైస్ ఎంత? 100 రూపీస్. ఈ బేసిక్స్తో మనం ఏ క్వశ్చన్ అయినా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ క్వశ్చన్, ఇప్పుడు మనం 2024 ఆర్ఆర్బి ఏఎల్పి ఎగ్జామ్లో వచ్చినటువంటి ప్రాఫిట్ అండ్ లాస్ ప్రతి క్వశ్చన్ని మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఈ క్వశ్చన్స్ అనేవి అప్కమింగ్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ అదేవిధంగా ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్స్కి చాలా యూజ్ అవుతాయి. ఇప్పుడు మనం ఇంతవరకు బేసిక్స్ చూసాం. ఇప్పుడు మనం క్వశ్చన్స్ విత్ షార్ట్ కట్స్ చూద్దాం. ఏ మ్యాన్ సెల్స్ అన్ ఆర్టికల్ అట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 25%. కాస్ట్ ప్రైస్ 100 అనుకుందాం, ప్రాఫిట్ వచ్చి 25%. సెల్లింగ్ ప్రైస్ వచ్చి 125 కదా. కాస్ట్ ప్రైస్ 100, ప్రాఫిట్ వచ్చి 25%, సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? 125 అవుతుంది. ఎలా అంటే ఈ ప్రాఫిట్ వచ్చి 25%. దేని మీద కనుక్కోవాలా? కాస్ట్ ప్రైస్లో. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. అంటే ప్రాఫిట్ 25 రూపీస్. 100 + 25 125. నెక్స్ట్, ఇఫ్ యూ యాడ్ బాట్ అంటే కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ వచ్చి ఎంత తగ్గింది? 20% లెస్. ఎనీ నెంబర్ 100%, 20% లెస్ అంటే 80%. 80% ఆఫ్ 100. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. అంటే ఇప్పుడు కాస్ట్ ప్రైస్ 80 అయింది. అండ్ సోల్డ్ ఇట్ ఫార్ 10.5 లెస్. సెల్లింగ్ ప్రైస్ ఇంతకుముందు కన్నా ఇప్పుడు ఎంత తగ్గింది? 10.5 తగ్గింది. లెస్ అంటే మైనస్. ఇప్పుడు ఎంత ప్రాఫిట్ వచ్చింది అతనికి? 30%. ప్రాఫిట్ వచ్చి 30% వచ్చింది. కాస్ట్ ప్రైస్ 80 కదా, ప్రాఫిట్ వచ్చి 30%. 30% ఆఫ్ 80. అన్ని పర్సంటేజెస్ కాస్ట్ ప్రైస్లో కనుక్కోవాలి. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. 3 × 8 24. ప్రాఫిట్ వచ్చి 24 రూపీస్. 80 + 24 104. అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత వచ్చింది? 104. మీరు గమనిస్తే క్వశ్చన్లో ఏం కనుక్కోమన్నారు? కాస్ట్ ప్రైస్. ఇక్కడ మనం కాస్ట్ ప్రైస్ 100 అని అజ్యూమ్ చేసుకున్నాం. మనం 100 అని అజ్యూమ్ చేసుకుంటే కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ ఎంత తగ్గింది? 21 రూపీస్. 125 104 అయింది. అంటే ఎంత తగ్గింది? 21 రూపీస్ తగ్గింది. కానీ క్వశ్చన్లో ఎంత తగ్గాలన్నారు? 10.5 రూపీస్ తగ్గాలన్నాడు. అంటే దీన్ని ఏం చేయాలి? మనం హాఫ్ చేయాలి. 21లో హాఫ్ 10.5. ఇక్కడ కూడా హాఫ్ చేయండి. 100లో హాఫ్ 50. మనం అజ్యూమ్ చేసుకునేది 100. ఎగ్జాక్ట్ ఆన్సర్ వచ్చి 50. అంటే ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ డిసానెస్ట్ షాప్కీపర్ క్లెయిమ్డ్ టు హ్యావ్ సోల్డ్ అన్ ఐటమ్ అట్ 23 rupees per kg which cost him 25 rupees per kg. ఇక్కడ కాస్ట్ ప్రైస్ వచ్చి 25 రూపీస్. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 23 రూపీస్. ఇలా సేల్ చేసినప్పుడు అతనికి లాస్ వస్తుంది. ఎంత లాస్ వస్తుంది? 2 రూపీస్. లాస్ వచ్చి 2 రూపీస్. అన్నీ కాస్ట్ ప్రైస్లో కనుక్కోవాలి. ఎంత పర్సెంట్ లాస్ కనుక్కుందాం. 25 ones 25 fours అంటే 8% లాస్. నెక్స్ట్, హౌ ఎవర్ బై యూజింగ్ ఫాల్టీ వెయిట్స్. కానీ అతను ఏం యూజ్ చేస్తా ఉన్నాడు? 1 kg అంటే 1000 grams వెయిట్ యూజ్ చేయాలి. కానీ అతను ఫాల్టీ వెయిట్ యూజ్ చేస్తూ ఉన్నాడు. 1 kg అంటే ఎన్ని గ్రామ్స్ ఉంటుంది? 600 grams ఉంటుంది. నార్మల్గా ఇలా సేల్ చేసినప్పుడు లాస్ వస్తుంది. కానీ ఇతను ఫాల్టీ వెయిట్ యూజ్ చేస్తున్నాడు కాబట్టి ప్రాఫిట్ వస్తుంది. ఇక్కడ ఏం కనుక్కోవాలా? వాట్ ఈస్ ద టోటల్ పర్సంటేజ్ ప్రాఫిట్ ఆర్ లాస్. నెక్స్ట్,
కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. ఇప్పుడు ఎగ్జాంపుల్కి 1 kg అంటే ఎన్ని గ్రామ్స్? 1000 grams. 1 gram 1 రూపీ అనుకోండి. 1 gram వచ్చి 1 రూపీ. 1000 grams 1000 rupees. ఇతను సేల్ చేసేది 600 grams. అంటే అతనికి ఎంత ఖర్చు అవుతుంది? 600 రూపీసే ఖర్చు అవుతుంది. 1 gram 1 రూపీ అనుకుంటే అతనికి ఎంత ఖర్చు అవుతుంది? 600 grams ఖర్చు అవుతుంది. కానీ కస్టమర్ వచ్చి 1 kgకి పే చేస్తాడు. అతనికి తెలియదు అతను 600 grams ఇస్తా ఉన్నాడు. 1 kgకి పే చేస్తాడు కాబట్టి 1 kg అంటే 1000 grams. 1 gram 1 రూపీ కాబట్టి కస్టమర్ ఎంత పే చేస్తాడు? 1000 రూపీస్ పే చేస్తాడు. ఇక్కడ ప్రాఫిట్ వస్తుంది కదా. ఎంత ప్రాఫిట్? 400. కాస్ట్ ప్రైస్ 600. ప్రాఫిట్ పర్సెంట్ కనుక్కుందాం. 200 2s 200 3s. 2/3 అంటే 66.66%. ఇక్కడ 2 percentages ఉన్నాయి. ఫస్ట్ పర్సంటేజ్ వచ్చి 8% లాస్. సెకండ్ పర్సంటేజ్ వచ్చి 66.66. ఈ క్వశ్చన్లో 2 ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఈ 2 ఎఫెక్ట్స్ని కలిపి సింగిల్ ఎఫెక్ట్గా చెప్పాలి. ఎలా చెప్పచ్చు? 2 percentages ఉంటే సింగిల్ పర్సంటేజ్ ఎలా కనుక్కుంటా? x + y + xy/100. x వచ్చి -8, y వచ్చి 66. ఎగ్జాక్ట్ ఏం అవసరం లేదు, అప్రాక్సిమేట్గా 66 అని తీసుకోండి. -8 × 66/100. 66లో 8 పోతే 58. 66 × 8 చేయండి. 6 8s 48, 6 8s 48, 52. -5.28 వస్తుంది. అప్రాక్సిమేట్గా 53 కదా. అప్రాక్సిమేట్గా 53. ఆప్షన్స్ చూడండి. ఆప్షన్స్లో 53కి దగ్గరగా ఏ ఆప్షన్ ఉంది? 4th ఆప్షన్. అంటే ఆన్సర్ 4th ఆప్షన్. చాలా సింపుల్. ఈ ఫార్ములా అందరికీ తెలిసి ఉంటుంది. ఈ క్వశ్చన్లో 2 ఎఫెక్ట్స్ ఉన్నాయి. 2 ఎఫెక్ట్స్ని సింగిల్ ఎఫెక్ట్గా కన్వర్ట్ చేసాం అంతే. నెక్స్ట్ క్వశ్చన్. ఏ మ్యాన్ బాట్ ఏ నెంబర్ ఆఫ్ ఆరెంజెస్ అట్ 3 for a rupee. చూడండి, 1 రూపీకి ఎన్ని ఆరెంజెస్? 3 ఆరెంజెస్. అండ్ an ఈక్వల్ నెంబర్. ఈక్వల్ నెంబర్ అంటే ఇక్కడ ఎన్ని ఆరెంజెస్ ఉంటే ఇక్కడ కూడా అన్ని ఆరెంజెస్ ఉండాలి. 2 for rupee. 1 రూపీకి ఎన్ని ఆరెంజెస్ వస్తాయి? 2 ఆరెంజెస్. క్వశ్చన్లో ఏమన్నాడంటే ఇక్కడ ఈక్వల్ ఆరెంజెస్ అన్నాడు. ఈక్వల్ ఆరెంజెస్ అన్నాడు కాబట్టి ఆరెంజెస్ని ఈక్వల్ చేసుకుందాం. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2 ఉంది. 3కి 2కి LCM 6. మైండ్లో 6 పెట్టుకోండి. 3 ఉంది. 3ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 6 వస్తుంది? 2. 2ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 6 వస్తుంది? 3. అంటే 6 ఆరెంజెస్. 6 ఆరెంజెస్ వచ్చి 2 rupees. 1 × 2 2 rupees. 6 ఆరెంజెస్ వచ్చేసి 1 × 3 3 rupees. టోటల్ 12 ఆరెంజెస్. 12 ఆరెంజెస్ కాస్ట్ ప్రైస్ ఎంత? 5 rupees. 12 ఆరెంజెస్ కాస్ట్ ప్రైస్ 5 rupees. At what price per dozen should he sell them to make profit of 20%? సెల్ అంటే సెల్లింగ్ ప్రైస్ కనుక్కోవాలి. కాస్ట్ ప్రైస్ ఎంత? 5 rupees. పర్సంటేజ్ ప్రాఫిట్ 20%. సెల్లింగ్ ప్రైస్ కనుక్కోవాలి. ఇక్కడ మనకు ఫ్రంట్ వాల్యూ కావాలి. 100 + 20 120. 120/100 అంటే 600/100. అంటే ఆన్సర్ 6. అంటే ఆన్సర్ 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. A dishonest shopkeeper pretends to sell his goods at cost price. ఇక్కడ షాప్ కీపర్ ఏమని చెప్తా ఉన్నాడంటే అతను ఎంత రేటు కొన్నాడో అంతే రేటుకి సేల్ చేస్తూ ఉన్నారు అని చెప్తా ఉన్నాడు. కానీ అతను ఏం యూజ్ చేస్తూ ఉన్నాడు? ఫాల్స్ వెయిట్.
ఆన్ విచ్ 984 grams ఈజ్ రిటర్న్. ఇక్కడ వెయిట్ మీద ఏమని ఉంది, 984 grams అని ఉంది, కానీ యాక్చువల్గా అది 984 కన్నా తక్కువే ఉంటుంది. నెక్స్ట్, ఈ ఫాల్స్ వెయిట్ యూజ్ చేయడం వల్ల షాప్ కీపర్ ఎంత ప్రాఫిట్ వస్తుంది, 23% ప్రాఫిట్ వస్తుంది. ఇక్కడ ఏం కనుక్కోమన్నారు, యాక్చువల్ మెజర్ ఆఫ్ వెయిట్ యూస్. ఇక్కడ ఫాల్స్ వెయిట్ యూస్ చేయడం వల్ల 23% ప్రాఫిట్ వస్తుంది. ఇంతకుముందు చెప్పినట్టే చూద్దాం. 1 kg అంటే 1000 grams, 1 gram 1 rupee అనుకుందాం. 1 gram 1 rupee. నెక్స్ట్, ఇప్పుడు కస్టమర్ పే చేసేది 984 grams. ఎందుకంటే కస్టమర్ కొనుక్కునేటప్పుడు వెయిట్ మీద ఏమని ఉంటుంది, 984 ఉంటుంది. 1 gram 1 rupee అయితే 984 grams 984 rupees. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఎన్ని గ్రామ్స్ తెలియదు కాబట్టి ఎక్స్ గ్రామ్స్ అనుకుందాం. అంటే అతను ఎన్ని గ్రామ్స్ ఇస్తాడో అంత కాస్ట్ ప్రైస్ అతనికి పడుతుంది. సపోజ్ అతను 200 grams ఇచ్చాడు అనుకోండి, 1 gram 1 rupee అయితే 200 grams 200 rupees. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ అంటే అతను ఎన్ని గ్రామ్స్ ఇస్తే అంత. ఇప్పుడు 800 grams అంటే 800 rupees. ఇప్పుడు ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ ప్రాఫిట్ వచ్చి 23%. ఫ్రంట్ వాల్యూ కావాలా, బ్యాక్ వాల్యూ కావాలా? కాస్ట్ ప్రైస్ అంటే బ్యాక్ వాల్యూ. ప్రాఫిట్ కాబట్టి 100 + 23 123/100. ఫ్రంట్ వాల్యూ కావాలంటే 123/100, బ్యాక్ వాల్యూ కావాలంటే 100/123. నెక్స్ట్, క్యాన్సలేషన్ చేయండి. 123 × 8 96 98. 123 ones 123 8s. అంటే కాస్ట్ ప్రైస్ వచ్చి 800 rupees. అంటే అతను ఎన్ని గ్రామ్స్ ఇస్తా అన్నాడు, 800 grams ఇస్తా అన్నాడు. అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్, ఏ డిసానెస్ట్ డీలర్ ప్రొసెస్ టు సెల్ గూడ్స్ అట్ కాస్ట్ ప్రైస్ బట్ యూజెస్ ఫాల్స్ వెయిట్. అతను ఫాల్స్ వెయిట్ యూజ్ చేస్తా ఉన్నాడు. అలా ఫాల్స్ వెయిట్ యూజ్ చేయడం వల్ల 25% ప్రాఫిట్ వస్తుంది. 1000 grams ఎన్ని గ్రామ్స్ ఇస్తా ఉన్నాడు అని అడిగాడు. ఇంతకుముందులాగానే కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్. ఇప్పుడు కస్టమర్ తీసుకునేది 100 grams, కానీ షాప్ కీపర్ ఇచ్చేది 100 కన్నా తక్కువ ఉంటుంది. 1 gram 1 rupee అనుకుంటే 100 grams ఎంత, 100 rupees. ఎంత ప్రాఫిట్ వస్తుంది, 25% ప్రాఫిట్ వస్తుంది. ఇక్కడ మనకు బ్యాక్ వాల్యూ కావాలి. 100 + 25 125/100 రివర్స్ 100/125. 25 4s 25 5s 5 20s. అంటే అతనికి ఎంత ఖర్చు అవుతుంది, 80 rupees. అంటే అతను ఎన్ని గ్రామ్స్ ఇస్తా అన్నాడు, 80 grams. ఎందుకంటే 1 gram 1 rupee అంటే 80 grams 80 rupees. నెక్స్ట్, ఏ డిసానెస్ట్ షాప్ కీపర్ ప్రెటెండ్స్ టు సెల్ హిస్ గూడ్స్ అట్ కాస్ట్ ప్రైస్. అతను ఎంత రేటు కొన్నాడో అంత రేటుకే సేల్ చేస్తాడు, కానీ అతను ఏం యూజ్ చేస్తా అన్నాడు, ఫాల్స్ వెయిట్. వెయిట్ మీద ఎంత ఉంది, 200 grams. ఇంత ముందులానే కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ వచ్చి 200. ఎందుకంటే ఇప్పుడు వెయిట్ మీద 200 grams ఉంటే కస్టమరు ఎంత పే చేస్తాడు, 200 grams. 1 gram 1 rupee అంటే 200 grams 200 rupees. ఇతను ఫాల్స్ వెయిట్ యూస్ చేస్తా అన్నాడు. ఎంత ప్రాఫిట్ వస్తుంది, 25% ప్రాఫిట్ వస్తుంది. కాస్ట్ ప్రైస్ అంటే బ్యాక్ వాల్యూ, బ్యాక్ వాల్యూ అంటే రివర్స్. 100 + 25 125/100. 125/100 రివర్స్ అంటే 100/125. 25 4s 25 5s 5 40s. అంటే కాస్ట్ ప్రైస్ వచ్చి 160 rupees. కాస్ట్ ప్రైస్ 160 rupees అంటే అతను ఎన్ని గ్రామ్స్ ఇచ్చినట్టు, 160 grams. అంటే ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మ్యాన్ సెల్స్ 320 mangoes అట్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ 400 mangoes. ఇక్కడ ఏమని ఇచ్చాడంటే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 320 mangoes.
ఏమని ఇచ్చారు? కాస్ట్ ప్రైస్ ఆఫ్ 400 మ్యాంగోస్ అని ఇచ్చారు. ఇక్కడ ఈక్వల్ టు ఉంది కాబట్టి కాస్ట్ ప్రైస్ అంటే 320, సెల్లింగ్ ప్రైస్ అంటే ఎంత? 400. కాస్ట్ ప్రైస్ 320, సెల్లింగ్ ప్రైస్ 400. పర్సంటేజ్ ప్రాఫిట్ కనుక్కో. పర్సంటేజ్ ప్రాఫిట్ అంటే ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100%. ఇక్కడ ప్రాఫిట్ వచ్చి 80 రూపీస్, కాస్ట్ ప్రైస్ వచ్చి 320, 81s 84s అంటే ఎంత ప్రాఫిట్? 25%. మన ఛానల్లో 30 days టాపిక్ వైజ్ అర్థమెటిక్ క్లాసెస్ రైల్వే ఎగ్జామ్స్ కోసం అప్లోడ్ చేయడం జరిగింది. ఆల్రెడీ మనం నెంబర్ సిస్టము, అదేవిధంగా ఎల్సిఎం ఎస్సిఎఫ్, ప్రజెంట్ మనం ప్రాఫిట్ అండ్ లాస్ చేస్తున్నాము. 30 daysలో అన్ని టాపిక్స్ కంప్లీట్ అయ్యే విధంగా ఎన్టీపీసీ ఎగ్జామ్కి, అదేవిధంగా గ్రూప్ డి ఎగ్జామ్కి యూజ్ అయ్యే విధంగా ఆర్ఆర్బి ఏఎల్పి 2024లో జరిగినటువంటి క్వశ్చన్స్ని టాపిక్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. డైలీ మన ఛానల్లో వీడియో 6 PM అప్లోడ్ చేస్తాము. ఆ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్, ఏ వెండర్ సోల్డ్ 10 toffees ఫర్ a rupee, thereby gaining 20%. చూడండి, కాస్ట్ ప్రైస్ 100 అనుకుంటే ప్రాఫిట్ వచ్చి 20% కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? 120 అవుతుంది. కాస్ట్ ప్రైస్ 100 ఉంటే డైరెక్ట్గా యాడ్ చేసేయచ్చు. 100 + 20 120 అవుతుంది. ఇక్కడ చూడండి, ప్రైస్ రేషియో 100:120, 25s 26. నెక్స్ట్ ఇక్కడ ఆర్టికల్స్ ఇచ్చాడు. ప్రైస్కి ఆర్టికల్స్కి రిలేషను ఇన్వర్స్లీ ప్రొపోర్షన్. అంటే ఆర్టికల్స్ రేషియో 6:5. ఫస్ట్ ఉండేది కాస్ట్ ప్రైస్, సెకండ్ ఉండేది సెల్లింగ్ ప్రైస్. ఇక్కడ ఏమని ఇచ్చారంటే 1 రూపీకి 10 toffees సోల్డ్ చేస్తాం. సోల్డ్ అంటే సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ వచ్చి సోల్డ్ చేసేది 10 articles కాబట్టి 5 parts అంటే 10 toffees. నెక్స్ట్ 6 parts అంటే రిలేషన్ 2 కదా, 6 × 2 12 toffees. ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఎ టాయ్ ఈజ్ 210. కాస్ట్ ప్రైస్ వచ్చి 210. వాట్ షుడ్ బి ఇట్స్ మార్క్డ్ ప్రైస్? మార్క్డ్ ప్రైస్ తెలీదు, కనుక్కోవాలి. మార్క్డ్ ప్రైస్ మీద డిస్కౌంట్ ఇచ్చారు, ఎంత పర్సెంట్? 5%. ఫైనల్గా వచ్చేదాన్ని సెల్లింగ్ ప్రైస్ అంటాము. ఓవరాల్గా ఎంత ప్రాఫిట్ వస్తూ ఉంది? 90% ప్రాఫిట్ వస్తూ ఉంది. అన్ని పర్సంటేజెస్ కాస్ట్ ప్రైస్లో కనుక్కోవాలి. కాస్ట్ ప్రైస్ ఎంత? 210. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. 9 × 21, 9, 189. ప్రాఫిట్ వచ్చి 189. 210, 189. అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత? 399. ఇక్కడ మనం ఏం కనుక్కోవాలంటే మార్కెట్ ప్రైస్ కనుక్కోవాలి. మార్కెట్ ప్రైస్ అంటే బ్యాక్ వాల్యూ 399 × 100 - 5 95. 95/100. ఫ్రంట్ వాల్యూ కావాలంటే 95/100. బ్యాక్ వాల్యూ కావాలంటే 100/95. 5తో క్యాన్సలేషన్ చేయండి. 5 19s, 5 20s. నెక్స్ట్ 19 2s 38, 19 1s 90. 21 × 20 420. అంటే ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ట్రేడర్ లాస్ట్ 20% by selling a watch for 1024. ఎనీ నెంబర్ 100%. 20% లాస్ అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత? 80%. సెల్లింగ్ ప్రైస్ 80%. ఎంతని ఇచ్చారు? 1024. సేమ్ నెక్స్ట్ కూడా సెల్లింగ్ ప్రైస్ ఇచ్చారు. ఎంతని ఇచ్చారు? సెల్లింగ్ ప్రైస్ వచ్చి 1472 అని ఇచ్చారు. 1024 అంటే ఎంత పర్సెంట్? 80%. క్వశ్చన్లో సెల్లింగ్ ప్రైస్ 1472 అని ఇచ్చారు కదా. 1472 అంటే ఎంత పర్సెంటో కనుక్కుందాం. ఎలా కనుక్కోవాలో చూడండి.
4తో క్యాన్సిలేషన్ చేయండి. 4 2s 8, 22, 4 5s 20, 4 6 24. 4తో క్యాన్సిలేషన్ చేయండి. 4 3s 12, 27 కదా. 4 6 24, 4 8s. నెక్స్ట్ 4తో క్యాన్సిలేషన్ చేయండి. 4 6 24, 4 4s. 4తో క్యాన్సిలేషన్ చేయండి. 4 8s 32, 4 9s 36, 4 2s. నెక్స్ట్ మళ్ళీ 4తో క్యాన్సిలేషన్ చేయండి. 4 16s, 4 2s 8, 4 3s. అంటే ఇక్కడ రిలేషన్ చూడండి, 16 80, రిలేషన్ వచ్చి 5. ఇక్కడ కూడా రిలేషన్ 5, 23 into 5 అంటే ఆన్సర్ ఎంత? 115. ఇక్కడ 80% వచ్చింది సెల్లింగ్ ప్రైస్, అంటే ఎంత పర్సెంట్ లాస్ అని? 20% లాస్. ఇక్కడ 115 వచ్చింది, అంటే ఎంత పర్సెంట్ ప్రాఫిట్? 15% ప్రాఫిట్. సెల్లింగ్ ప్రైస్ అంటే కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్. కాస్ట్ ప్రైస్ అంటే 100%, ప్రాఫిట్ వచ్చి 15%, అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మ్యాన్ సోల్డ్ ఎన్ ఆర్టికల్ ఫార్ 247.50. ఆర్డర్ ఇది కదా, కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ వచ్చి 247.50. ఎంత ప్రాఫిట్? 12.5%. 12.5% అంటే 1/8. 12.5% అంటే 1/8. కాస్ట్ ప్రైస్ అంటే 1 అనుకోండి. 1 + 1/8 9/8. 9/8 వచ్చి 247.5. ఇప్పుడు ఏం కనుక్కోవాలి మనం? కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ అంటే ఎంత? 1. 1 వచ్చి ఎంతో కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలంటే క్యాన్సిలేషన్ చేయండి. 9 1s 9 2s 18, 67, 9 7s 63, 9 5s. ఇక్కడ 1/8 అంటే 27.5. 1 అంటే రైట్ సైడ్కి మల్టిప్లై చేయాలి. 27.5 into 8 మల్టిప్లై చేయండి. 40, 7 8s 56, 60, 8 2s 16, 22 అంటే ఎంత వస్తుంది మనకు? 220. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ షాప్ కీపర్ ఆన్ సెల్లింగ్ ఏ పాన్ ఫార్ 10 rupees. అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత? 10 rupees. ఎంత లాస్ వస్తుంది? 1/11. సెల్లింగ్ ప్రైస్ అంటే కాస్ట్ ప్రైస్ మైనస్ లాస్. కాస్ట్ ప్రైస్ వచ్చి 1 అనుకుందాం. లాస్ ఎంత? 1/11. 1 - 1/11 అంటే 10/11. 10/11 ఎంత అని ఇచ్చారు? 10 అని ఇచ్చారు. క్వశ్చన్లో కాస్ట్ ప్రైస్ కనుక్కోమన్నారు. కాస్ట్ ప్రైస్ అంటే 1 కదా. 10 10 క్యాన్సల్. 1/11 అంటే 1. కాస్ట్ ప్రైస్ అంటే 1 కాబట్టి 11ని రైట్ సైడ్కి పంపిండి. 11 into 1 11, అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రిటైలర్ వుడ్ హ్యావ్ మేడ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 18% ఇఫ్ యూ హ్యాడ్ సోల్డ్ అన్ ఆర్టికల్ అట్ ఇట్స్ మార్క్డ్ ప్రైస్. చూడండి, కాస్ట్ ప్రైస్, మార్క్డ్ ప్రైస్. మార్క్డ్ ప్రైస్కి సేల్ చేస్తే ఎంత ప్రాఫిట్ వస్తుంది? 18% ప్రాఫిట్ వస్తుంది. మార్క్డ్ ప్రైస్ ఎంతని ఇచ్చారు? 826. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలి. కాస్ట్ ప్రైస్ అంటే ఫ్రంట్ వాల్యూనా బ్యాక్ వాల్యూనా? బ్యాక్ వాల్యూ. 100 + 18 118/100. ఫ్రంట్ వాల్యూ కావాలంటే 118/100తో మల్టిప్లై చేయాలి. బ్యాక్ వాల్యూ కావాలంటే 100/118. నెక్స్ట్ క్యాన్సలేషన్ చేయండి. 118 into 7, 7 8s 56, 12 8 26, 118 1s 118 7s, 7 into 100 700, అంటే ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సేల్స్ ఏ బైసైకిల్ టు బి. ఏ వచ్చి బికి సేల్ చేస్తాడు. ఎంత పర్సెంట్ ప్రాఫిట్? 20% ప్రాఫిట్. బి వచ్చి సికి సేల్ చేశాడు. ఎంత పర్సెంట్ ప్రాఫిట్? 25%. సి వచ్చి ఎంత పే చేశాడు? 1500. ఇక్కడ ఏం అడిగారంటే ఏ ఎంత పే చేశాడు అని అడిగాడు. ఇక్కడ మనకు బ్యాక్ వాల్యూ కావాలా.
ఫ్రంట్ వాల్యూ కావాలంటే 120/100, 100 + 20 120/100. బ్యాక్ వాల్యూ కావాలంటే రివర్స్ 100/120, 100 + 25 125/100, రివర్స్ 100/125. నెక్స్ట్ 25s 26. నెక్స్ట్ 25 4s 25 5s, 5 5 క్యాన్సర్, 6 2s 12, 6 5s. అంటే ఆన్సర్ 250 × 4 అంటే 1000. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ డిసానెస్ట్ డీలర్ ప్రొఫెసర్స్ టు సెల్ గుడ్స్ అట్ కాస్ట్ ప్రైస్. అతను ఎంత రేటు కొన్నాడో అంతే రేటుకి సేల్ చేస్తాను, కానీ ఏం యూస్ చేస్తున్నాడు? ఫాల్స్ వెయిట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ కేజ్. కేజ్ అంటే 1000 grams. 1000 grams బదులు ఎన్ని గ్రామ్స్ ఇస్తా అన్నాడు? 900 grams ఇస్తాను. ఇక్కడ ఏం కనుక్కోమన్నాడు? పర్సంటేజ్ ప్రాఫిట్. ఇలా ఫాల్స్ వెయిట్ యూస్ చేసినప్పుడు ప్రాఫిట్ ఏమొస్తుందంటే ఎర్రర్ బై ఫాల్స్ వెయిట్. పర్సంటేజ్ ప్రాఫిట్ ఎలా కనుక్కుంటా? ఎర్రర్ బై ఫాల్స్ వెయిట్. ఎర్రర్ అంటే ఎలా కనుక్కోవాలా? ట్రూ వెయిట్ మైనస్ ఫాల్స్ వెయిట్ బై ఫాల్స్ వెయిట్ ఇంటూ 100%. ఇక్కడ 1 kg అంటే 1000 grams, అంటే ట్రూ వెయిట్ వచ్చి 1000, ఫాల్స్ వెయిట్ వచ్చి 900 grams. ఫాల్స్ వెయిట్ 900, పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. 2 zeros 2 zeros క్యాన్సర్. 1000లో 900 పోతే 100, 100/9, 9 11s 99, 1 మిగులుతుంది అంటే 11.11. అంటే ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ షాప్ కీపర్ బాట్ అంటే కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ వచ్చి ఇక్కడ అప్రాక్సిమేట్ వాల్యూ కనుక్కోమన్నారు కాబట్టి కాస్ట్ ప్రైస్ని నేను 320 అనుకుంటా. అట్ వాట్ ప్రైస్ షుడ్ ఈ సెల్ అంటే ఏం కనుక్కోవాలి మనం? సెల్లింగ్ ప్రైస్. ప్రాఫిట్ వచ్చి 25%, పర్సంటేజ్ ప్రాఫిట్ వచ్చి 25%. 25% అంటే 2 times హాఫ్ చేయాలి. 50% అంటే హాఫ్, 25% అంటే 2 times హాఫ్. 320లో హాఫ్ 160, 160లో హాఫ్ 80. ప్రాఫిట్ అంటే ప్లస్ కదా, 320 + 80 400. అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ ఆర్టికల్ ఈజ్ మార్క్డ్ అట్ 50% అబోవ్ కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ మార్క్డ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ కన్నా ఎంత పర్సెంట్ ఎక్కువగా మార్క్ చేశారు? 50%. మార్క్డ్ ప్రైస్ వచ్చి 1500. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలి. కాస్ట్ ప్రైస్ అంటే బ్యాక్ వాల్యూ, బ్యాక్ వాల్యూ అంటే రివర్స్. 100 + 50 150/100, 150/100 రివర్స్ వచ్చి 100/150. 52s 53s, 3 5s, 500 × 2 1000. మన వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను మీ సపోర్ట్.